ముత్తయ్య, తిరుపతి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ట్రస్ట్ మెంబర్ని. ఈరోజు మా రాష్ట్ర కమిటీ మొట్టమొదటిసారిగా కూర్చున్నాము. ఈ కూర్చునే ముందు కమిషన్ చైర్మన్ గారిని కలిసి కొన్ని డిమాండ్స్ మేము ఆయన ముందు పెట్టారు. అవి ఇతరులు చెప్పారు. కొన్ని వాటిలో బ్యాక్లాగ్ పోస్ట్, ఎస్సీ ఎస్టీల బ్యాక్లాగ్ పోస్టులు చాలా సంవత్సరాలుగా అవి ఫిలప్ చేయడం లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో మీరు చాలా దళితుల పట్ల చాలా ప్రేమతో చాలా విషయాలు మీరు పాజిటివ్గా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మీరు కూడా పునరావృతం చేయకుండా దళితులు ఈ ప్రభుత్వాన్ని చాలా నమ్మకంతో గెలిపించారు. కావున ఆ నమ్మకాన్ని మీరు వృద్ధి చేయకుండా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు రీసర్వే జరుగుతూ ఉంది. ఈ రీసర్వే తర్వాత మిగిలిన భూమి లేని పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా కోరుతున్నాం. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఈ కార్పొరేట్ స్కూల్స్లో కూడా పేద విద్యార్థులు వెళ్ళి ఫ్రీగా చదువుకునే సదుపాయాన్ని ఇంతకుముందు ప్రభుత్వాలు ఏర్పరిచాయి. కానీ ఇంతకుముందు గవర్నమెంట్ దాన్ని తీసేసింది. మళ్ళీ ఆ పథకాన్ని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి గారిని మేము కమిటీ సభ్యులు కోరుకుంటున్నాం. అట్లే ల్యాండ్ పర్చేసింగ్ స్కీము చాలా సంవత్సరాలుగా అది అమల్లో ఉండింది. దాన్ని తీసేశారు. ఆ స్కీమును కూడా పెట్టాలని మేము కోరుకుంటాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే DVMC సభ్యులుగా మేము ఎన్నికైన తర్వాత ప్రతిరోజు ఏదో ఒక గ్రామానికి వెళ్ళి మేము సర్వీస్ చేస్తున్నాము. కానీ మాకు కనీసం రెమ్యునరేషన్ రూపంలో ₹1 కూడా కనీసం మా పెట్రోల్ ఖర్చులు కూడా మేము ప్రభుత్వం నుంచి రావడం లేదు. మేము చాలాసార్లు మా ప్రభుత్వాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము. దాని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాము. కాబట్టి దయవుంచి ముఖ్యమంత్రి గారు మేము ఈ సభ్యులు అందరూ ఎస్సీ ఎస్టీ సభ్యులు మాకేమీ డబ్బులో ఇవ్వడం కాదు. మా మెరిట్ చూసి కలెక్టర్లు మన ఎమ్మెల్యేలు మాకు ఈ పదవులు ఇచ్చారు. మేము కరెక్ట్గా పనిచేయాలంటే మాకు మినిమం ఏదైనా ఒక అమౌంట్ని రెమ్యునరేషన్ ఇస్తే మేము కొద్దిగా చురుగ్గా పనిచేసి గవర్నమెంట్కి ఇతోధికంగా మేము సర్వీస్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.